హైదరాబాద్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ కట్టడి విషయంలో తగ్గేది లేదంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఈ క్రమంలో ఆయనతో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్ చూద్దాం. అదేవిధంగా రానా, చెప్పండి, అక్కడ ఏం జరుగుతోంది? కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తున్నారు? కేవలం ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇప్పటికే డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టారు. దాంతోపాటు వాటి మూలాలను కనుక్కునే దీంట్లో కూడా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెక్స్ట్ ఏమేమి యాక్షన్స్ తీసుకుంటారనే దానిపై కూడా మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఎందుకంటే డ్రగ్స్ విషయం కానీ లాండ్ ఆర్డర్ విషయం కానీ చాలా పకడ్బందీగా ఉండాలి. ముఖ్యంగా పూర్తిగా హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా, తెలంగాణ స్టేట్ని డ్రగ్స్ స్టేట్గా ఫ్రీ సిటీగా ఉండాలనేది కూడా చెప్తారు. దాని తగ్గట్టుగానే డైనమిక్ ఆఫీసర్స్ని కూడా మేము తీసుకురాబోతున్నామని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చారు. ఏంటి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా డ్రగ్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయనేసి కూడా వస్తున్నారు. దాని తగ్గట్టుగా తనిఖీల్లో పెద్ద ఎత్తున కూడా దొరుకుతున్న నేపథ్యం కంటే ఎలా ఉండబోతుంది సార్? మీరే చెప్పారు, ఖచ్చితంగా. అంటే మేము నిఘా పెంచాము, తర్వాత తనిఖీలు పెంచాము, ఆర్డినెన్స్ సెర్చ్లు కూడా చేస్తున్నాము. పట్టుబడ్డాయి ఇప్పటికే. అది ఒక డిటరెంట్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. మేము టీఎస్ న్యాబ్, తర్వాత మిగతా కమిషనరేట్స్, జిల్లా పోలీసులు కూడా అంతా కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాం. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా ఇది ఒక లాభసాటి వ్యాపారం కాబట్టి ఈ మాఫియా లాభం కోసమే చూస్తారు. వాళ్ళు సమాజక్షేమం ఎప్పుడూ చూడరు. కాబట్టి అందుకనే ఈ గల్లిబుల్ మన యంగ్ యువతను కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడిక్షన్ చేసి వాళ్ళ కస్టమర్ బేస్ని తయారు చేసుకోవడానికి. కానీ అది అటువంటి దానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో కూడా పని చేయాలి. ఆ రకంగా మాకు ఆదేశాలు ఉన్నాయి. మేము ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు అయితే ఆ ఒక్కరోజు నిఘా మేము ఆల్రెడీ మొదలుపెట్టాం. తర్వాత రేపు మొత్తం సెలబ్రేషన్స్ మొదలైనాక అంతం వరకు కూడా అన్ని చోట్ల నిఘా ఉంచి, అన్ని చోట్ల మా యొక్క ప్రజెన్స్, పోలీస్ ప్రజెన్స్ విజిబిలిటీతోన దాని మీద ఖచ్చితమైన ఒక డిటరెన్స్ అనేది, తర్వాత ఒక అదుపులో ఉండేటట్లుగా అవి జరగకుండా చూస్తాం డ్రగ్స్ వరకు. ఇవి కాకుండా మిగతా నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్ 1 o'clock క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. ఒక నిమిషం కూడా బియాండ్ దట్ ఉండకూడదు. అందరూ ఈ విషయంలో అందరూ కోఆపరేట్ చేసి నిబంధనలను పాటించాలని నేను పబ్స్కి, రెస్టారెంట్స్కి, బార్స్ అండ్ రెస్టారెంట్ అందరికి చెప్తున్నాను. అట్లాగే ఈ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఒక లిమిట్లో ఉండాలి. మ్యూజిక్ సిస్టమ్ పర్మిషన్ ఉంటే డీజే కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ అవి శబ్ద కాలుష్యం లేకుండా, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిబంధనలు ఉన్నట్టుగా 45 decibels కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. మైనర్స్కి లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే కెమెరాస్ వాళ్ళు పెట్టుకోవాలి. మొత్తం ఇప్పటికే ఉన్నాయి కొన్ని, ఇంకా అడిషనల్ కూడా పెట్టుకొని, ఎందుకంటే ఆ కెమెరాస్ ఉన్నప్పుడు అది ఇట్స్ ఎ డిటరెంట్. అది కూడా అదొక ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. ఆ కెమెరాస్ అబ్జర్వేషన్లో ఉన్నామంటే కొంత తాగి ఎవరైనా అల్లరి చేసే మూడ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెనకంజ వేస్తారు. కొన్ని ఈవెన్ గేట్ దగ్గర కానీ రోడ్డు మీద కానీ పెట్టుకోవాలి. వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకొని, అట్లాగే ఎక్స్ట్రా సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ రెగ్యులేట్ చేయాలి. తర్వాత రోడ్డు భద్రతకు వస్తే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి, ఓవర్ స్పీడింగ్ ఒకటి మేము సహించము. వాటి మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మాకు ఆల్రెడీ బందోబస్తు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. అది టుమారో విల్ పుట్ ఇన్ ప్లేస్ అండ్ దెన్ విల్ ఎన్ష్యూర్ దట్ కమిషనర్ నుంచి లాస్ట్ ఆఫీసర్ వరకు, హోంగార్డ్ ఆఫీసర్ వరకు మేము ఉండి ప్రజలు సంతోషంగా ఇది జరుపుకొని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారని ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నామని తెలియజేస్తున్నాను మీ ద్వారా. సార్, ముఖ్యంగా మీరు హైదరాబాద్ సిపి అయిన తర్వాత పబ్స్కి వెళ్ళారు, సడన్ విజిట్స్ కూడా చేశారు, పబ్ ఓనర్స్తో కూడా మీరు మీటింగ్ పెట్టారు. అయినా కూడా గత 2 రోజుల నుంచి చూస్తున్నా ఫిల్మ్ నగర్లో పెద్ద ఎత్తున కూడా నిన్న MDMA దొరికినట్టు నేపథ్యం కూడా పబ్స్ కింద పార్కింగ్లో వీళ్ళు అమ్ముతున్నారు. అంటే మీ పబ్ ఓనర్స్తో మీరు మాట్లాడారు, మళ్ళీ ఒకసారి మీటింగ్ చేశారా సార్? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు అప్పుడు? మీటింగ్లు అంటే లోకల్ లెవెల్ అవుతున్నాయి డీసీపీలు వాళ్ళు. మేము అంటే ఒకటి పెద్ద ఎత్తున అది కూడా రాబో రోజుల్లో చేస్తాం. సస్టైన్డ్ ఎఫర్ట్లో భాగంగా అదొకటి చేస్తాం. ఇప్పుడు ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి. అండ్ రాబో రోజుల్లో మనము అంటే దానికి సమాయత్తం అవుతున్నాం పూర్తిగా. ఒకసారి సమాయత్తం నిఘా వ్యవస్థ కనుక గట్టిగా పెరిగితే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి మళ్ళీ రెండోసారి చేసే అవకాశం లేకుండా మనం చేస్తాం. అదే గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసుల్లో కానీ దొరికిన వాళ్ళు కానీ
వినియోగదారులే కానీ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఈజీ కూడా బయటకు వచ్చేది అనే అపోహల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు వచ్చారు కాబట్టి చాలా కఠినంగా ఉంటాయని శిక్షలు అని చెప్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఈసారి దొరికితే శిక్షలు? అంటే చట్టం ఏదైతే చెప్తుందో అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామండి. ప్రభుత్వం క్లియర్గా మాకు చెప్పింది, ఆదేశాలు ఇచ్చింది, ఎంత పెద్దవారైనా వాళ్ళు ఉపేక్షించవద్దని. ముఖ్యమంత్రి గారు మీటింగ్లో మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న అందరు అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మిగతా అధికారులు కూడా ఉన్న సమావేశంలో వారు చెప్పారు ఎటువంటి ఎంత పెద్దవాళ్ళైనా ఉపయోగించవద్దని. ఇంకా అంతకంటే ఇంకా స్పష్టమైన ఆదేశాలు మనకు అక్కర్లేదు. స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇది మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే అది మాకు ఖచ్చితంగా పట్టుబడతారు. పట్టుబడితే మాత్రం మీరు తప్పించుకోలేరు. కాబట్టి అది వాడవద్దండి. మీరు ఇక్కడ ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో అట్లాంటి వాటికి పాల్పడకండి. సరే, ముఖ్యంగా డ్రగ్స్ డ్రైవ్ టెస్టులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి, అత్యాధునిక పరికరాలు కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మీ కమిషనరేట్ పరిధిలో కూడా కిట్లు వచ్చాయని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్ దాని పనితీరు, కానీ ఎలా అమలు చేయబోతున్నారు? ఇదేంటంటే ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా అవి అంటే గుర్తించి వేపర్ ద్వారా ఆ సెన్స్ చేసి మనకు ఇస్తున్నాయి, అవి తెలుస్తున్నాయి. కానీ వీటి ఎఫెక్టివ్నెస్ ఇంకా పూర్తిగా చేసి వాటిని ప్రస్తుతానికి ఏంటంటే న్యూ ఇయర్లో మనం డిఫరెంట్గా వాడతాం. తర్వాత వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ చూసి వాటిని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎట్లా వాడుకోవాలో చూస్తాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తుందంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ శృతి మెచ్చుతుందనేసి కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఈసారి నిఘా ఎటువంటి పెట్టబోతున్నారు? ఉంటుంది అంటే ఓల్డ్ సిటీ అని మనం ప్రత్యేకంగా చెప్పాలన్న పని లేదు. ఎందుకు మనకు వెస్ట్ జోన్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఏం తక్కువ జరగదు. ఇక్కడ ఓవర్ స్పీడింగ్లు కానీ అన్ని రకాలు జరుగుతాయి. సో ఎక్కడున్నా సరే మేము అన్ని చోట్ల మనం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైతే హాట్స్పాట్స్ అని ఎక్కువ జరిగే అవకాశం అక్కడ డెఫినెట్గా ఇంకా ఎక్కువ మా ప్రెజెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఖచ్చితంగా కూడా గతంలో డ్రగ్స్ కేసుల్లో ఎవరు దొరికినా కూడా వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఈసారి దానికంటే ఎక్కువగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. కఠినమైనటువంటి యాక్ట్స్ కూడా మేము పెట్టబోతున్నామని కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. డ్రగ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కాకుండా ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగానే మేము ముందుకెళ్తున్నామనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ రానా.